వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం ఆలూ రోటీ ఎలా చేసుకోవాలో చూద్దాం. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎప్పుడైనా ఇది చేసుకోవచ్చు. మనం పిల్లలకి లంచ్లో చపాతీ పెట్టామంటే కర్రీ వెనక్కి తెచ్చేస్తుంటారు కదా. ఈ విధంగా ఆలూ రోటీ చేసామంటే చక్కగా తినేసి వస్తారు. అంతేకాకుండా ఇవి మధ్యాహ్నం వరకు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇవి చేసుకోవడం కూడా చాలా ఈజీ. ముందుగా 2 బంగాళదుంపల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఒక కట్ట మెంతికూరని క్లీన్ చేసుకొని కట్ చేసుకోవాలి. అలాగే ఈ ఉడికించిన బంగాళదుంపల్ని మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మెంతికూర లేకపోతే దాని ప్లేస్లో కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ మ్యాష్ చేసుకున్న బంగాళదుంప, కట్ చేసుకున్న మెంతికూర, 1 కప్ గోధుమ పిండి. మనకి ఈ మ్యాష్ చేసిన బంగాళదుంప 1 కప్ వచ్చింది కదా, సేమ్ క్వాంటిటీలో గోధుమ పిండి కూడా తీసుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వాము, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకుని అంతా కలిసేలాగా వాటర్ పోయకుండా కలుపుకోవాలి. బంగాళదుంపల్లో తడి ఉంటుంది కదా, ముందే వాటర్ పోసామంటే పల్చగా అయిపోతుంది. కాబట్టి ముందు వాటర్ పోయకుండా కలుపుకొని తర్వాత కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని గట్టిగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. 2-3 నిమిషాల పాటు చేత్తో బాగా మదన చేసుకోవాలి. చపాతీ ముద్ద రెడీ అయిపోయింది. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత కావాల్సినంత పిండి ముద్ద తీసుకుని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. అదే మనం ఆలూ పరాటా చేయాలంటే లోపల స్టఫింగ్ పెట్టి రోల్ చేస్తున్నప్పుడు సైడ్స్ నుంచి వచ్చేస్తుంటుంది కదా, ఈ విధంగా చేసామంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా చేసుకోవాలి. ప్యాన్ని హీట్ చేసుకుని బాగా కాలిన తర్వాత ఈ రోటీ వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకోవాలి. కొంచెం కాలిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అప్లై చేసుకోవాలి. దీనికి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం ఉండదు. రెండో వైపు తిప్పుకొని ఇటువైపు కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసామంటే రోటీ చక్కగా పొంగుతుంది. 2 వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. రోటీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. ఈ ఆలూ రోటీ చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా విన్సీ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.